నీ అగ్ని కొరకు, నీ అభిషేకం కొరకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ నీకే, మహిమ నీకే, ప్రభావములు నీకే తండ్రి. ఈ దినం కొరకు నీకు వందనాలు ప్రభా. దేవాని కార్యాల కొరకు వందనాలు, నీ శక్తి కొరకు వందనాలు, నీ ప్రభావం కొరకు వందనాలు, నీ ప్రసన్నత కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసు నామములో సమస్త చీకటి శక్తులపై నీ అధికారాన్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. దేవాని పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను, నీ అభిషేక ఆత్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినం కూడా ప్రభా మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. ప్రతి చీకటిని గద్దిస్తున్నాము తండ్రి. యేసు నామములో చీకటి ఆత్మలు గద్దించబడును గాక, అపవిత్ర ఆత్మ శక్తులు గద్దించబడును గాక, అల్లరి ఆత్మలు గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి బలహీనపరిచే ఆత్మలు గద్దించబడును గాక, నీరసింపజేసే ఆత్మలు గద్దించబడును గాక, కృంగదీసే ఆత్మలు గద్దించబడును గాక. దేవాది దేవుని సన్నిధి యేసు నామములో ప్రకటించబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నీ అభిషేకం కొరకు వందనాలు ప్రభా, నీ ఆత్మ కొరకు వందనాలు ప్రభా, నీ సన్నిధి కొరకు వందనాలు ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రములు. ఈ దినం కూడా ప్రభా అభిషేకం ఆత్మ ప్రతి బిడ్డను నడిపించును గాక, బలపరచును గాక, ధైర్యపరచును గాక, లేవనెత్తును గాక, ఆశీర్వదించును గాక. అభిషేకం ఆత్మ యేసు నామములో ప్రతి బిడ్డ జీవితాన్ని నింపును గాక. హల్లెలూయా. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. యేసే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. ఇద్దరు కూడా మరి దేవుడు తన ఆత్మ ద్వారా మన మధ్యలో సంచరిస్తున్నారు. హల్లెలూయా. దేవుని ఆరాధించే వారి ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరోసారి మరి మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 1. 14వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు. మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మళ్ళా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీ హృదయాన్ని కలవరపడొద్దు అని చెబుతూ ఉంటాడు. అలాగనే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి అని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో హృదయాలు కలవరపడి ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. యేసు క్రీస్తునందు కూడా విశ్వాసం ఉంచాలి. అదే ప్రభు చెబుతుంది. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం పిల్లారా. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపం. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాడి యొక్క నిజమైన స్వరూపం. దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో, నిరీక్షించే వాటి యొక్క నిరీక్షింపబడు ప్రతి దాని యొక్క నిజమైనటువంటి స్వరూపం అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిరీక్షించే దాని నిజ స్వరూపాన్నే విశ్వాసము అని అంటారని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. కొంతమందికి నిరీక్షణ కూడా ఉండదు. అబ్రహామును
గురించి దేవుని వాక్యము చాలా విషయాలు చెప్పింది. ఆయన గురించి కూడా నేను మీతో పంచుకుంటే ఇదేను. సో ముందు విశ్వాసాన్ని గురించి, యేసుక్రీస్తునందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసాన్ని గురించి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. 28. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పెను. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం దేవుని క్రియ అని చెబుతున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తునందు విశ్వాసం. జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ unto them, this is the work of God, that ye believe on him whom he hath sent. ఆయన ఎవరినైతే పంపించాడో ఆయన యందు విశ్వాసం ఉంచటం. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా, మనిషిగా వచ్చాడని మరి ప్రతి దేశంలో ఈ దినం, ఇంతకుముందు కొన్ని దేశాలు నమ్మినప్పటికీ ఈ దినం మనం గమనిస్తే ప్రతి దేశం నమ్ముతా ఉంది యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. దాన్నే క్రిస్మస్గా కూడా జరుపుకుంటా ఉంది. సో క్రిస్మస్ జరపటం అనేటువంటిది కొన్నిసార్లు కొంతమంది జరుపుతారు, కొంతమంది జరపరు. కానీ క్రిస్మస్ జరపటం అనేటువంటిది దేనికి సూచన ఉందంటే యేసు ప్రభు వారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనటానికి సూచన. అందుకే క్రిస్మస్ చేస్తారు. సో యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను. 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు, ఎన్నడూ దప్పికొనడు అని చెప్పాడు. యేసు ప్రభునందు విశ్వాసము మనం నిరీక్షించేటువంటివి ఎన్నో ఉండి పిల్లారా మన జీవితంలో, నేను చెప్పినట్లుగా. సో వాటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవుని గురించి మనం నిరీక్షిస్తూ ఉంటాం. దేవుడు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దినం వస్తుంది, మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది అని అనుకుంటాడు. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే యేసునందు విశ్వాసము మన జీవితాలకి మన ఆకలి దప్పికలు తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలే. అండ్ జీసస్ సెడ్ unto them, I am the bread of the life. He that cometh to me shall never hunger, and he that believeth on me shall never thirst. నా దగ్గరకు వచ్చేవాడు ఎన్నడూ ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పికొనడు అని ఉంది. 40వ వచనం, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్య దినము నేను వానిని లేపుతాను. యేసుక్రీస్తునందు విశ్వాసం మనకేమిస్తుందంటే నిత్య జీవం ఇస్తుంది అని చెబుతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూస్తామో యేసు ప్రభు మనకి నిత్య జీవం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసు కొరకు మనం నిరీక్షిస్తామో, యేసు ప్రభు కొరకు మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మనకి నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతా ఉందంటే, హెబ్రీస్ చాప్టర్ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా అని ఉంది. దేవుని యొద్దకి వచ్చే ప్రతి వాడు కూడా దేవుడు ఫలాన్ని ఇస్తాడని నమ్మాలంట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటము అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. Without faith, it is impossible to please God. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. మార్క్ చాప్టర్ 11:22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి.
ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. విశ్వాసం అనేటువంటిది కొండలను కూడా పెళ్ళకేస్తుంది, కొండలను సైతం పెరికి వేస్తుంది, పెళ్ళగించేసేస్తుంది అని యేసు ప్రభువు చెబుతున్నారు. పిల్లరా, మన దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనకు ఎంత శక్తి ఉందంట, కొండలు కూడా పెళ్ళగించే అంత శక్తి ఉందంట. హల్లెలూయా. 24 వచనం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు దొరుకును, లేకపోతే మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను అంటున్నాడు యేసు ప్రభువు వారు. మీరు నమ్మండి అడిగే ప్రతి దాన్ని కూడా ప్రార్థనలో. విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన, లేకపోతే విశ్వాస సహితమైన ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. ఎవరిని గద్దెంచడు, అందరికి ధారాళంగా ఇస్తాడు. జ్ఞానం కొదువుకున్నా, ఏది కొదువుకున్నా కానీ విశ్వాసంతో అడగాలంట. హల్లెలూయా. 6వ వచనం అంటుంది, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాలు పోలి ఉన్నాడు. సందేహిస్తే సముద్ర తరంగాలు పోలి ఉంటావు. గాలికి ఏం చేస్తాయి? ఎగిరి కింద పడతాయి, డమేలుమని పడిపోతాయి, ఒక్క క్షణంలో పడిపోతాయి. సందేహించేటువంటి వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు దేవుని దగ్గర నుండి ఏం పొందుకోలేరని దేవుని వాక్యం చెబుతా ఉంది. 7వ వచనం, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. ద్విమనస్కుడై ఉంటాడు. ద్విమనస్సు అంటే 2 మనసులు. అయితే అయ్యింది, లేకపోతే లేదు, జరిగితే జరిగింది, లేకపోతే లేదులే. అడగనైతే అడుగుదాం కదా, ప్రార్థన అయితే చేద్దాం కదా, చర్చికి అయితే వెళ్దాం కదా. ఇట్లా కాదు, విశ్వాసంతో రావాలి చర్చికి కూడా. హల్లెలూయా. విశ్వాసంతో అడగాలి, జరుగుతుంది అని అడగాలి, ఇది అవుతుంది. నేను ఒకసారి ఒక కథ చెప్పా, అది గుర్తుందో లేదో మీకు, మనం చెప్పుకుందాం. కొంతమంది ప్రార్థన చేద్దామని చెప్పి చర్చికి వెళ్తున్నారంట. ఎందుకంటే వర్షం లేదు, వర్షం కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు అని చెప్పి అందరూ చర్చికి వెళ్తున్నారు. బయలుదేరి అనుకున్నారు, ముందుగానే బయలుదేరి వెళ్తున్నారు. ఒక బాబు కూడా ఒక గొడుగు తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు అందరూ అతను అడుగుతున్నారంట, అంటే తెలిసి చుట్టుప్రక్కల తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, అరే ఇంత ఎండ వస్తుంది, గొడుగు తీసుకొస్తున్నావు ఎందుకురా అని అడుగుతున్నారంట నవ్వుకుంటా. ఆ బాబు అన్నాడంట, మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం కదా వర్షం కావాలని, మరి మనం వచ్చేటప్పుడు వర్షం వస్తుంది కదా, మరి గొడుగు కావాలి కదా, మరి మీకెట్లాగా వర్షంలో తడిసి వస్తారు కదా మీరు, నేనైతే గొడుగేసుకొని వస్తాను అని అన్నాడంట. చూసారా, అడగక ముందే విశ్వాసం, వర్షం వస్తుందని. హల్లెలూయా. ఆ బాబు విశ్వాసం ఏంటి, నమ్మకం ఏంటి, దేవుడు వర్షాన్ని ఇస్తాడు. ఎందుకు? మన వర్షాన్ని అడుగుతున్నాం కాబట్టి. హల్లెలూయా. అప్పుడు ఆ నవ్విన వాళ్ళందరూ ముఖమంతా బిక్కమోసం ఒక రకం పెట్టి చేసి బిక్కమోసం వేసుకొని చూస్తూ ఉన్నారు. అరే నీకున్న విశ్వాసం మాకు లేదు కదా అని చెప్పి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉండాలి పిల్లలు. మనం అడిగిన అన్ని కూడా ఇస్తాడు అని విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, అపనమ్మకము ఉండకూడదు, సందేహము ఉండకూడదు. దేవుని సంధికి వెళ్తే దేవుడు నన్ను దీవిస్తాడు అని రావాలి దేవుని సంధికి. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన దేవుడు వింటాడు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తప్పక వింటాడు నీ ప్రార్థన. అదే చెబుతా ఉంది వాక్యం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. Matthew chapter 17 verse 18.
అంతటి యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాని వదిలిపోయెను. ఆ గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు దగ్గరికి వచ్చి, మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని అనగానే అది పోవును. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంట చెప్పండి? బైబిల్లోనే ఉంది, ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనే. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? వాళ్ళ యొక్క అవిశ్వాసం. అవిశ్వాసం అద్భుతాలు చేయదు, అద్భుతాలు జరగవు అవిశ్వాసం ఉంటే. సందేహం ఉంటా కానీ ఏం పొందుకోలేడంట. మీ అవిశ్వాసం వల్ల దెయ్యం వెళ్ళలేకపోయింది, దెయ్యాన్ని నిలగొట్టలేకపోయారు. అయితే తర్వాత మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి నేడల. విశ్వాసం ఎంత ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. ఎంత ఉంటుంది ఆవగింజ? చెప్పండి, ఎంత ఉంటుంది మరి ఆవగింజ? సన్నగా ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే కనపడిన కూడా కనపడదు. ఇట్లా పట్టుకుంటే కదా, ఇంతుంటే చాలు, ఆవగింజ ఉంటే చాలు మీకు. ఎంతో ఉండాల్సిన అవసరం లేదు విశ్వాసం. ఒక లారీ పాల్లో ఒక చిన్న నలుసంత విషం పడింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? పాలన్నీ ఖరాబ్ అయిపోద్ది, విషం అయిపోద్ది. నలుసంత చాలు పాడు చేయటానికి, అలాగే బాగు చేయటానికి కూడా నలుసంత చాలు. నీ విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి, ఎంత విశ్వాసము? ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోగును. మీకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదని చెబుతున్నాడు యేసుప్రభువు వారు. 17వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఇప్పుడు. 17వ అధ్యాయం 5వ వచనం ఏంటంటే అపోస్తలు 6వ వచనం చదువుద్దాం. 6 కాదు, చివరి మాటల్లో 6వ వచనంలోనే చివరి మాట. ఆవగింజంత విశ్వాసం గలవారు అయితే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెరికి వేయబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును అని ఉంది ఇక్కడ. 17వ అధ్యాయము 6వ వచనం లూకాసు వార్త. 5వ వచనంలో ఏమనుంది? అపోస్తలులు మా విశ్వాసమును అభివృద్ధి పరచుము, లేకపోతే వృద్ధిపరచమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని చెబితే యేసుప్రభువు ఏమన్నాడు? మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. కొండలు పెళ్ళగించబడతాయి, కంబళి చెట్లు కూడా, కొండలు పెళ్ళగించబడతాయి, చెట్లు పెళ్ళగించబడతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కొండ లాంటి సమస్యలు ఉంటాయి కదా. ఇదో పెద్ద కొండలాగా అయిపోయిందని, మాకు పెద్ద బండలాగా అయిపోయిందని అంటారు కొన్నిసార్లు. చూడండి మాటలు కదా, ఏమంటారు? పెద్ద బండలాగా అయిపోయిందండి, గుది బండలాగా అయిపోయింది అంటారు కొంతమందిని గురించి కదా. ఈ చెట్టు అడ్డమైపోయిందండి అని అంటారు కొన్నిసార్లు. ఏమంటారు? చెట్టు అడ్డమైపోయింది అని అంటారు. ఆయన అడ్డుగా ఉన్నాడండి, వాళ్ళు అడ్డుగా ఉన్నారండి అని అంటారు కదా. మనుషులు చెట్లు పోలుస్తూ ఉంది బైబిల్లో ఒక్కోసారి. సో పిల్లారా, కొండల్లాంటి సమస్యలు కావచ్చు, చెట్లు లాంటి మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు మనుషులైనా ఎవరైనా పెరికి వేయబడతాయి అంట. నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా.
కానీ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి రావాలి విశ్వాసంతో. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీకు. దేవుని స్తోత్రం. ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఎంత ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. కొండలు సైతం పెరిగివేయబడతాయి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు మనతో మాట్లాడుతున్నాడు పిల్లరా. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క అభిషేక ఆత్మ. అబ్రహాము గురించి చెబుతానన్నాను కదా, చూడండి రోమపత్రిక 4:3, రోమన్స్ చాప్టర్ 4:3. లేఖనమే చెబుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను. ఎవరు నమ్మాడంటే అబ్రహాము దేవుడు నమ్మాడు. దేవుని స్తోత్రం. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఫర్ వాట్ సైట్ ద స్క్రిప్చర్, అబ్రహాం బిలీవ్డ్ గాడ్ and it was counted unto him for righteousness. అతనికి నీతిగా ఎంచబడింది. నీ నమ్మకము నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్మితే అదే నీతి. దయ్యాన్ని నమ్మితే నీతి కాదు, దేవుడు నమ్మాలి. 11వ వచనం చదువుదాం ఇప్పుడు. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగా కలిగెను. ధర్మశాస్త్రం వల్ల కాదు కలిగింది, అది నీతి మూలంగా కలిగింది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. 14వ వచనం. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని యెడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావ సంతతికి అనగా ధర్మశాస్త్రం గల వారికి మాత్రమే కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలమైనది. హల్లెలూయా. దేవుడు అబ్రహాముకి వాగ్దానము విశ్వాసం మూలంగా చేశాడు. నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడింది. అది ధర్మశాస్త్రం వల్ల కలిగింది కాదు. అది నీతి మూలం, అది విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి దేవుని నీతి మూలముగా కలిగింది, కృప ద్వారా కలిగింది అని వాక్యం చెబుతా ఉంది. హల్లెలూయా. దేవుడు వాగ్దానాల్ని మన జీవితంలోనికి కృప ద్వారా విడుదల చేస్తూ ఉన్నాడు పిల్లారా. మనం దేవుని నమ్మిన దాన్ని బట్టి, విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి. 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మాడట అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎట్లాగా ఆధారం లేదు? 18వ వచనంలో. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతూల్యమైనట్టును శారా గర్భమును మృతతూల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గురించి సందేహింపక ఏం చేయలేదంటండి. దేహము మృతతూల్యమైపోయింది, దేహము బలహీనమైపోయింది. 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలకు ఎట్లాగుంటుంది చెప్పండి? ముసలితనం వచ్చింది కదా, బలహీనం అయిపోయింది కదా, సారే గర్భం కూడా మృత్యులమైపోయింది. అయినా కానీ అతడు దేవుడు నమ్మాడంట. హల్లెలూయా. అది అసాధ్యం. పిల్లలు పుట్టటము అసాధ్యం.
కానీ బైబిల్ చెబుతా ఉంది, అబ్రహాము దేవుడు నమ్మాడు, అసాధ్యాలను సాధ్యాలుగా చేయి దేవుడు నమ్మాడు. హల్లెలూయా. అదే పై వాక్యాలు చెప్పుకుంటూ వచ్చినాయి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదంట. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచి, విశ్వాసం వలన బలము పొందెను. దేని వల్ల బలం వస్తుందంటండి? బూస్ట్ తాగితే, హార్లిక్స్ తాగితే, మటన్ తింటే, చికెన్ తింటే. ఇప్పుడు కరోనా వచ్చింది అప్పట్లో అందరికీ కదా, చాలా వరకు అందరికి వచ్చినట్టే ఆల్మోస్ట్. కాకపోతే కొందరు బలంగా ఉండే వాళ్ళకి తట్టుకుంటుందంట దేహం, అందుకని అటాక్ అయినట్టుగా అనిపించదు. కానీ కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. కొంతమంది బాగా మంచి ఫుడ్ తినాలి అని చెప్పేవాళ్ళు రోజు చికెన్ తినాలి. ఏం తినాలంట? చికెన్ తింటే వేడి ఉంటుంది కాబట్టి అది దాని బలమంతా తగ్గిపోయిద్ది అనే ఒక ఉద్దేశంతో చికెన్ తినమని చెప్పారు. సో బైబిల్ సెలవిస్తా ఉంది పిల్లలు, విశ్వాసం మనం బలపరిచిద్ది. ఆహారం కంటే కూడా విశ్వాసము బలపరిచిద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూడాలి. పిల్లలు లేరా? దేవుని కొరకు ఎదురు చూడండి. ఉద్యోగం లేదా? ఎదురు చూడండి. జ్ఞానం లేదా? ఎదురు చూడండి. ఇల్లు లేదా? ఎదురు చూడండి. దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. కష్టంలో ఉన్నారా? బాధల్లో ఉన్నారా? నిందలు అవమానాలు ఉన్నారా? విడుదల లేకుండా ఉన్నారా? ప్రార్థన చేయండి విశ్వాసంతో. దేవుడు తప్పక విడుదలని ఇస్తాడు. మనం అడిగింది తప్పకుండా ఇస్తాడు. కొండలు సైతము పెరిగివేయబడతాయి. దేవుడిని మహిమపరచాలి పిల్లారా. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంట. విశ్వాసం వలన బలం పొందాడంట. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. యేసు క్రీస్తునందు విశ్వాసము మనకు కూడా నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. యేసు క్రీస్తు మన కోసము ఈ భూమి మీద ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎంతగానో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, రోమా సైనికులకు అప్పగించబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, గడ్డం పెరికి వేయబడ్డాడు. వాళ్ళు అవమానించారు ఎంతగానో యేసు ప్రభువుని. ఆయన చేత సిలువ మోయించారు. ఆ తర్వాత సిలువకు కొట్టి మేకులతో చనిపోయే వారికి, ఆయన మరణం వరకు కూడా ఆయన హింస పెట్టారు. పక్కలో బళ్ళిపోటుతో పొడిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బళ్ళిముతో పొడిచారు. ఆయన హృదయంలో నుండి రక్తము నీరు కారిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు మన కొరకు చంపబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు? మనం నీతిమంతులు అవటానికి. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు యేసు ప్రభు అని చెబుతా ఉంది. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అద్భుతమైనటువంటి దేవుడు పిల్లారా యేసుక్రీస్తు ప్రభు. మన జీవితాల్లో ఎంతగానో మనకు మేలు జరగటానికి, మనకు దీవెన కలుగునట్లుగా యేసు ప్రభు ఈ లోకములో మానవుడిగా శరీరధారిగా వచ్చాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. సో విశ్వాసం అనేటువంటిది మనల్ని నీతిమంతులుగా చేస్తా ఉంది అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు కదా. అబ్రహాముని నీతిమంతుడిగా చేసింది విశ్వాసం. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం.
అది మాత్రం కాదు, నిత్య జీవాన్ని ఇస్తా ఉంది, ఆకలి దప్పులు తీరుస్తా ఉంది, ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు తీర్చబడుతుంది. ఈ దేహపరమైనటువంటి ఆకలి దప్పులు, ఆకలి దప్పిక అన్ని తీర్చబడుతుంది. దోప అని అంటారు కొంతమంది, దోప తీర్చబడుతుంది. అది యేసు ప్రభు చెబుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచ్చిన, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 24. 8వ అధ్యాయము 24 వచ్చిన, కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించినట్లా మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. విశ్వసించని ఎడల, విశ్వాసం ఉంచకపోతే, ఒక మనిషి జీవితంలో విశ్వాసం లేకపోతే, దేవుని యందు విశ్వాసం లేకపోతే, అతడు పాపములోనే ఉండి పాపములోనే చచ్చిపోతాడంట. పాపం అనేటువంటిది చంపేస్తుంది. పాపం వలన వచ్చే జీతము మరణము. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు మనకి నిత్య జీవం ఉన్నది ఆయన కృప ద్వారా అని రోమపత్రిక 6:23 చెబుతా ఉంది. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, 8వ అధ్యాయం 24 వచ్చిన చదువుతాం ఇప్పుడు. 24లో, I said therefore unto you that ye shall die in your sins, for if ye believe not that I am he, ye shall die in your sins. మీ పాపములో మీరు చనిపోతారు. మీరు నమ్మకపోతే, నన్ను నమ్మకపోతే, స్పష్టంగా చెబుతున్నాడు వినండి, నన్ను నమ్మకపోతే పాపములోనే చనిపోతారు. మీ పాపం మిమ్మల్ని చంపేస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 50 వచనం. లూక్ చాప్టర్ 7 వర్స్ 50. అందుకు ఆయన, మీ విశ్వాసము నిన్ను రక్షించను, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం కలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. And he said to the woman, thy faith hath saved thee, go in peace. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఎవరి విశ్వాసం అండి? నీ విశ్వాసం. విశ్వాసం రక్షిస్తుంది. హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తుంది? రక్షించింది. దేవుని స్తోత్రం. ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలుగా విడుదల కొరకు ఎదురు చూస్తుంది. నాకు తెలిసినంతవరకు ఆమెను గురించి బైబిల్ చెబుతుంది పాపాత్మురాలు అని. ఆ పాపాత్మురాలు. ఎంతోమంది జీవితాల్లో పాపం చేస్తారు, తప్పులు చేస్తారు, కానీ విడుదల కొరకు కూడా ఎదురు చూస్తారు. తెలుసా? ఎట్లాగైతే తప్పులు చేస్తారు అట్లాగే విడుదల కొరకు కూడా ఎదురు చూస్తారు. ఎవరైనా కానీ తాగుతారు, తాగుబోతులు బాగా తాగుతారు, తాగకపోతే నిద్ర పట్టదు, తాగకపోతే వాళ్ళకి మంచిగా హ్యాపీగా ఉండలేరు, మైండ్ అంతా ఇరిటేట్గా అయిపోయింది. కానీ తాగుబోతే ఆత్మ నుండి విడుదల పొందాలని ఉంటుంది ఎప్పుడైనా కానీ, కదా? అట్లానే ప్రతిది కూడా ఎవడు విడిపించలేడు. ఆ దినాల్లో విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. సమరయ స్త్రీ కూడా అదే చెప్పింది, మేము ఎదురు చూస్తూ ఉన్నాం మెస్సియా కొరకు, మెస్సియా వస్తాడు, మాకు అన్ని బోధిస్తాడు, మాకు తెలియజేస్తాడు అని అంటుంది. అట్లా ఇశ్రాయేలు విమోచకుడైన మెస్సియా కొరకు ఎదురు చూశారు. మెస్సయ్య వస్తాడని, యేసు వస్తాడని, రక్షకుడు వస్తాడు, క్రీస్తు వస్తాడని మెస్సయ్య కొరకు ఎదురు చూశారు పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్త్రీ కూడా రక్షణ కొరకు ఎదురు చూసి ఉంటుంది, విడుదల కొరకు ఎదురు చూసి ఉంటుంది. యేసు ప్రభుని గురించి విన్నది. ఒకరోజు యేసు ప్రభు ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నాడని విన్నది. ఆయన పేరు పరిసేయుడు సీమోను. పరిసేయుడు అయినటువంటి సీమోన్ ఇంట్లో యేసు ప్రభుని కనుగొంది. ఒకరోజు వెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి
ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తా కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగింది. ఏడ్చిందంట, అంతగానో ఏడ్చిందనమాట. పాదాలు కడిగే అంతటి ఒక కనీసం అన్నా కానీ ఒక మగ్గు నీళ్ళని కావాలి కదా. మరి మగ్గు నీళ్ళు పడి ఉంటే పాదాలు కడిగిందంట. పాదాల మీద ఆ నీళ్ళని తన తలెంట్రులతో తుడిసిందంట. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుందంట. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనపడుతున్నాడు అందరి ముందు. అందరు కూర్చొని ఉన్నారు. పరిసయ్యుడు అంటున్నాడు మనసులో, ఈయన నిజంగా కనుక ప్రవక్త అయితే, దేవుని దగ్గర నుండి వచ్చినోడైతే, దేవుని ప్రవక్త అయితే, ఈమె ఎవరో ఆయన తెలిసి ఉండాలి కదా, ఈమె పాపాత్మురాలు అని తన మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, సీమోను, ఎందుకు నువ్వు అలాగ అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావు? ఒక మనిషికి ఒక అతను 500 దేనారాలు అచ్చి ఉన్నాడు, ఇంకొక అతను 50 దేనారాలు అచ్చి ఉన్నాడు. ఇద్దరి యొక్క అప్పు మాఫ్ చేసేసాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సంతోషిస్తారు? 500 అచ్చి ఉండవాడా, 500 అప్పు ఉండవాడా, 50 అప్పు ఉండవాడా? ఎక్కువ ఎవరు సంతోషిస్తారు చెప్పండి? అర్థం కావట్లేదా? 500 అప్పు ఉండవాడేగా సంతోషించేది, అవునా కాదా? దేనారం ఎంత అని చెప్పాను, పోయిన వారు చెప్పారు మీకు. దేనారం, ఒక దేనారము ₹1/2 ఉంటుంది అంతే కదా. అప్పుడు 500 దేనారాలు ఎంత ఉంటుంది? ₹250. ఈ 50 దేనారాలు ₹25. ఇప్పుడు ఎవరు సంతోషపడతారు ఎక్కువగా? ₹250 అప్పు తీర్చేయబడినాడు సంతోషపడతారు కదా. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈమె విస్తారమైన పాపము చేశాను గనక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడి ఉన్నవి. హల్లెలూయా. విస్తారంగా ఎక్కువ అప్పు ఎవరికైతే తీర్చబడుతుందో వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. అట్లానే ఈమె ఎక్కువగా ప్రేమించింది నన్ను అని చెబుతున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఆల్రెడీ క్షమించాడు కాబట్టి ఆమెని రానిచ్చాడు, ముట్టనిచ్చాడు. అప్పుడు అనుకున్నామే, అబ్బా నన్ను ముట్టనిచ్చాడు కాబట్టి అని ఇంకెక్కువ ప్రేమించిందంటే యేసు ప్రభువుని. అసలు పాపాత్మురాలు అంత దూరం వెళ్ళిపో అని అంటారు. అట్లాంటిది యేసు ప్రభు రానిచ్చాడు. యేసు ప్రభు ఏమంటలేదు కాబట్టి ఈ పరిసయ్యుడు కూడా ఏం మాట్లాడుతున్నా కాముగా ఉన్నాడు. లేకపోతే అక్కడ దూరం నుండి ఇంటికి గుమ్మం దగ్గరకు రాకముందే ఎవరైనా పంపించి తరిమే చేసేవాడు. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి భయపడి ఏం మాట్లాడుకున్నాడు, ఏం చేసింది ఈమె చూద్దామని చెప్పి కామ్గా ఉన్నాడు కాసేపు. ఈమె వచ్చింది, సరాసరి యేసు ప్రభు పాదాల దగ్గర పడింది. యేసు ప్రభు ఏమనిపోయే తలకి ఆమె కనిపించింది. యేసు ప్రభు నా పాపాలని క్షమిస్తున్నాడు అనుకొని ఇక ఏడుస్తా ఉంది. దుఃఖం వచ్చిందా రాదు? అప్పుడు దుఃఖం ఎక్కువ వచ్చింది. ఆమె ఎక్కువ పాపాలన్నిటి కొరకు ఆమె పశ్చాత్తాపడింది. హల్లెలూయా. యేసు ప్రభు అంతగా క్షమిస్తాడండి. అది నేర్పిస్తున్నాడు. అందుకన్నాడు, నీ యొక్క విశ్వాసం నిన్ను రక్షించింది నీ పాపము నుండి. ప్రతి మనిషి పాపము నుండి రక్షించబడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపము నుండి రక్షించబడాలి ప్రతి మనిషి. పాపం అనేటువంటిది మనిషిని చంపేస్తుంది. పాపం అనేటువంటిది మనిషిని నెమ్మది లేకుండా చేస్తుంది, సంతోషం లేకుండా చేస్తుంది, విలువ లేకుండా చేసిద్ది, ఆనందం లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేసిద్ది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే
పక్షవాతం కలిగిన వ్యక్తి. అతను నడవలేకపోతుంటే మంచం మీద 4 కలిసి తీసుకొచ్చారంట. ఎంతమంది తీసుకొస్తే స్థలం లేదంట యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఏమైతే అయ్యింది ఏమన్నా కానీ అని చెప్పి ఒక పని చేద్దాం, వీడు బాగుపడాలి. ఏం చేయబడాలి? వీడు బాగుపడాలి. వీడు యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తే తప్ప బాగుపడ్డు. యేసు ప్రభు ఈయన చూడాలి, ముట్టాలి అని వాళ్ళ గురి అది. అసలు వాళ్ళు ఏం చేశారంటే పైకి ఇల్లు ఎక్కారంట. ఇల్లెక్కి యేసు ప్రభు ఎక్కడెక్కడ సరాసరి అక్కడ పెక్కులన్నీ తీసేశారంట. చూడండి ఎంత పని చేస్తుంది, ఎంత డేర్ ఉండాలి అసలు వీళ్ళకి. ఇల్లెక్కి పైకి ఎక్కి కూల్చేస్తుంటే ఎవరన్నా ఊరుకుంటారా? తెగించి చేశారు. తెగించి చేసి ఇల్లెక్కి పెంకులన్నీ తీసేసి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ సందు చేసేసి ఆ మంచం పట్టేంత సందు చేశారంటే ఎంత సందు చేయాలండి? కనీసం ఒక 3 ఫీట్లు వెడల్పు, ఒక 6 ఫీట్లు పొడవు కదా. ఒక మనిషి పనుకుంటే అంత చేయాలి కదా. అంత చేసి దించేసారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ఏమన్నాడంటే వాళ్ళ విశ్వాసాన్ని చూసి నీ పాపాలు క్షమించబడని అన్నాడంట. పక్షవాయు కలిగిన వాళ్ళతో, అరే పెంకులను తీసారురా పనికి మానోళ్ళారా, దరిద్రులురా అంట. మనమైతే అవును కదా, ఇల్లు కోసి చెప్తారంటే ఎవడన్నా అసలు అదేది నాకు అర్థం కావట్లేదు. మరి సరే అందరూ సందు చేసుకుంటూ అంటే సందు కూడా ఈరు అనమాట. ఎవరు కూడా సందు ఈరు వాళ్ళు, అది తెలుసు వాళ్ళకి. అందుకని డేర్ చేసి పై కప్పు మొత్తం పీకే చేశారు. తీసేసి యేసు ప్రభు ముందు పడేసారు తీసుకొచ్చి. యేసు ప్రభు అంటున్నాడు నీ పాపాలు క్షమించబడిని. ఆ పక్షవాతంతో ఉంటే పాపాలకి పక్షవాతం సంబంధం ఏంది అసలు? బాగు చేయాలి కదా అని వీళ్ళు అనుకుంటారా అనుకారా? తర్వాత అంటున్నాడు యేసు ప్రభు వారు, వీడు పాపం చేసాడు కాబట్టి పక్షవాతం వచ్చింది. ఏమొచ్చింది? పాపం రోగాన్ని ఇస్తుంది, పాపం వ్యాధిని ఇస్తుంది, దేహం అంతా పాడు చేసిద్ది, నీకెంతో నష్టం చేసిద్ది. అందుకే పాపాన్ని తీసివేయాలి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పాపాలు క్షమించేస్తాడు ముందు. అది ఆ నీతి మనం అక్కడ నేర్చుకోవాల్సింది. యేసుక్రీస్తు వారు ఈ స్త్రీని చూసి అంటున్నాడు నీ విశ్వాసం నిన్ను రక్షించింది. యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో రావాలి. ఎంత ఘోరమైన పాపమైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ పాపం క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు విడిచిపెడతానికి ఇష్టపడితే, నువ్వు మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే, పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడితే. హల్లెలూయా. లూకాసు వార్త 19:7. లూక్ చాప్టర్ 19:7. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని ఎద్దుకు బస్సు వెళుచున్నాడని చాలా సనుకొని. ఎట్లా సనుకున్నారంటండి? పాపి దగ్గరికి వెళ్తున్నాడు, పాపి ఇంటికి వెళ్తున్నాడు. ఈ పాపి ఏమంటున్నాడు? మనుషులు ఏమట్లాగంటున్నారు ఈయన గురించి. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పైకి వచ్చినా చెబుతుంది, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, చెట్టు దిగిరా, నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. ఏమన్నానండి? నువ్వు చెట్టు అయితే దిగిరా జక్కయ్య, చెట్టు ఎక్కడం ఎందుకయ్యా నన్ను చూడటానికి, నేనే నీ ఇంటికి వస్తానని అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. జక్కయ్య ఎన్నో సంవత్సరాలను కనిపెట్టుకొని ఉంటున్నాడు, లేకపోతే ఎన్నో రోజులు అనుకోవచ్చు, ఎన్నో నెలలు అనుకోవచ్చు, యేసు ప్రభుని చూడాలి అని చెప్పి. విడుదల కోసం మనుషులు కనిపెట్టుకొని ఉంటున్నారు పిల్లారా, నిరీక్షిస్తూ. యేసు ప్రభు దగ్గరికి నిరీక్షణతో నువ్వు వస్తే, విశ్వాసంతో వస్తే యేసు ప్రభు నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. నీ పాపాలు క్షమిస్తాడు. హల్లెలూయా. నీ రోగములను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేస్తాడు. హల్లెలూయా. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని నేడలా అతనికి 4 గంటలు చెల్లిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. జక్కయ్యలో ఎంత మార్పు వచ్చిందో చూసారా?
జక్కయ్య ఏమంటున్నాడంటే నా ఆస్తుల సగం భాగం పేదలకు ఇచ్చేస్తా. అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నాను వాళ్ళకి నాలుగంతలు. ఈ దినాల్లో యేసు ప్రభు నమ్ముకున్నామని చెబుతారు కొంతమంది. పాపాల నుండి విడుదల పొందుతారు, మోసం నుండి, అబద్ధాల నుండి, దొంగతనం నుండి విడుదల పొందరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ కూడా ఇంకా పాపం చేస్తూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. యేసు ప్రభు విడిపిస్తాడు పిల్లారా. యేసు ప్రభు ఏమంటున్నాడు జక్కయ్యతో? జక్కయ్య ఏమన్నాడంటే నా ఆస్తులు పశ్చాత్తాపం వచ్చేసింది. అన్యాయంగా సంపాదించేనే, అక్రమంగా సంపాదించేనే, మోసంగా సంపాదించేనే. ఈ డబ్బు మోసపు డబ్బు, ఇది దోచుకున్న డబ్బు, ఇది నేను ఇచ్చేసేయాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు చెబుతా ఉంటా, కొన్ని క్రిస్టియన్ సంస్థలకు మోసాలు చేస్తున్నాయి ఈ దినాలని. క్రిస్టియన్ సంస్థలు అంటే పాస్టర్లు కాదులేండి, వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పుకొని, క్రైస్తవులు అని చెప్పుకొని సంస్థలు పెట్టి మోసాలు చేస్తున్నారు. డబ్బుని మోసంగా అబద్ధాలు చెప్పి పోగు చేసుకుంటున్నారు. 9వ వచనం చెబుతా ఉంది, అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాం కుమారుడే, ఇతనికి రక్షణ వచ్చింది అని చెబుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. రక్షణ వస్తా ఉంది పిల్లారా, మనకి రక్షణ కలుగుతూ ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాను. హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయ పడ వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన పని అయి ఉన్నాము. మనం రక్షించబడుతున్నా పిల్లారా, విశ్వాసము చేత, విశ్వాసం ద్వారా, కృప చేత, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడుతున్నా. దేవుని యొక్క కృప, దేవుని కనికరం మనల్ని రక్షిస్తూ ఉంది. హల్లెలూయా. అంతేగాని మన గొప్పతనం కాదు, మనం చేసుకోలేము. దేవుని దగ్గరికి వస్తే దేవుడే మనల్ని రక్షిస్తాడు, పాపం నుండి రక్షిస్తాడు. తీతు పత్రిక 3:4, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. తీతు పత్రిక 3:4. ఇప్పుడు 5 చదువుతాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. కనికరం చొప్పున పునర్జన్మ, కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. పునర్జన్మ స్నానం, పునర్జన్మ స్నానం. హల్లెలూయా. దాన్నే మనం అనేక సార్లు ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మం అని కూడా అంటారు, హృదయ సున్నతి. సో బాహ్యంగా చెప్పాలంటే మనం బాప్తిస్మం తీసుకోవటం, నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవటం. హల్లెలూయా. సో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి మనం అని యేసు ప్రభువు చెప్పారు. బాప్తిస్మం తీసుకొని స్నానం, అది మనం ప్రకటన చేసుకోవటం. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డానని ప్రకటిస్తూ ఉన్నాం బాప్తిస్మం ద్వారా, లేక క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నాం. అట్లానే హృదయ సున్నతి కూడా చేసుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్నానం కూడా ఉంటుంది, అలాగే అభిషేకం ఉంటుంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. ఓకే, రోమపత్రిక 10:9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడదు. ఏలనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఒకటి నోటితో ఒప్పుకుంటేనే కుదరదు,
కొంతమంది మా హృదయంలో ఉందిలాంటి దేవుని యందు విశ్వాసం, మేము ఏదైనా చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం అంటారు కొంతమంది. ఇంకా లోతైన విశ్వాసంలోకి వచ్చి కూడా సరే కొత్తగా ఉన్నారంటే వాళ్ళు తెలియదంటే అది వేరే సంగతి. బాగా తెలిసిన వాళ్ళు కూడా పిల్లలు మనం హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, బాహ్యంగా కూడా మనం ప్రకటన చేయాలి, నేను క్రీస్తు బిడ్డని అని చెప్పి. హల్లెలూయా. నేను యేసయ్య బిడ్డని అని చెప్పి ప్రకటన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు దేవుని బిడ్డనని ప్రకటన చేసుకోవాలి. నేను పాపము నుండి విమోచించబడ్డాను, శాపము నుండి విమోచించబడ్డాను అని ప్రకటించుకోవాలి. 11వ వచనం, ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఎవ్వడును సిగ్గుపడని లేఖనము చెబుతా ఉంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షణ పొందుతాడు. ఎవరు రక్షణ పొందుతారండి? ప్రభు నామను బట్టి ప్రార్థన చేసేవాడు రక్షణ పొందుతాడు అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామను బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళు స్వస్థత కూడా పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసిందని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడి. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. 12 సంవత్సరాలుగా ఆమె వేతన పడుతూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది, ఎవరు నన్ను బాగు చేస్తారా అని. ఇంకా కొన్ని వాక్యాలు చెబుతూ ఉన్నాయి. ఆమె అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, బాగుపడలేదంట, కుదుట పడలేదంట, రోగము నుండి విడుదల పొందలేదంట. ఎప్పుడైతే ఆమె అనుకుంది యేసు ప్రభు వస్త్రపు చెంగు నేను ముడితే బాగుపడతాను, హల్లెలూయా, ఆమె వస్త్రపు చెంగు ముట్టగానే బాగుపడింది అండి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. అనేక సార్లు విశ్వాసం బాగు చేయలేదు, యేసే బాగు చేశాడు. శిష్యులు కూడా వెళ్ళి బాగు చేయమని చెబితే వాళ్ళు బాగు చేసి వచ్చారు. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళని బాగు చేశాడు, కొంతమంది యేసు ప్రభు వెళ్ళి బాగు చేశాడు, కొంతమందిని ఆయన ముట్టి బాగు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అడగక ముందే కనికరపడి జాలిపడి వాళ్ళని ముట్టి బాగు చేశాడు. దేవుని స్తోత్రం. అయితే కొన్నిసార్లు మన విశ్వాసం కూడా మనం బాగు చేస్తుంది పిల్లరా, మనం రక్షించిద్ది, మన స్వస్థపరిచిద్ది, మన నీతిమంతులుగా తీర్చిద్ది విశ్వాసం కూడా. హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి ప్రతిరోజు, దేవుని మీద మన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. మార్క్స్ వార్త 10:46, మార్క్స్ చాప్టర్ 10:46. వారు ఎరుకో పట్టణములకు వచ్చిరి, ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ కుమారుడు భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడట. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఓరుకొనమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసాడంట. హల్లెలూయా. ఎక్కువ కేకలు వేసాడంట. ఓరుకొనమని చెప్పే కొలది అతడు ఏం చేస్తున్నాడు? ఎక్కువ కేకలేస్తా ఉన్నాడు. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు వృద్ధి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 50వ వచనం చెబుతా ఉంది, అంతట వారు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చి బట్ట పారేసేసాడంట. అంతవరకు అడుక్కుంటున్నాడు ఆ బట్టతోనే.
ఇక వీడేమనుకున్నాడు, యేసు ప్రభు రమ్మన్నాడు అని అనగానే ఇక అమ్మాయ ఇక నా కళ్ళు వచ్చేసినాయి అని అనుకున్నాడు. చూసారా, బట్ట పారేసేసాడు. ఇక దీంతో నాకు అవసరమే లేదని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. యేసు కొరకు విశ్వాసం, పిల్లలు దేవుని కొరకు విశ్వాసం. అందుకే యేసు ప్రభు అనేక విషయాలు మనతో చెప్పాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అంటే ఏంటి? జరగక ముందే అది జరుగుతుంది అని నమ్మటం. హల్లెలూయా. కలగక ముందే కలిగిద్దని నమ్మటం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైన స్వరూపాన్ని అప్పుడే చూడటం. నువ్వు తన మనోనేత్రాలతో చూస్తూ ఉన్నారు మనుషులు ఇక్కడ. మనకు కూడా చాలాసార్లు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. యేసు నేను నీకేం చేయబోరుచున్నానని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడు నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఏం స్వస్థపరిచిందండి వీడిని? విశ్వాసము. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసము బాగు చేస్తా ఉంది, స్వస్థపరుస్తా ఉంది. హల్లెలూయా. రక్షిస్తా ఉంది, దయ్యాలు వెలువడుతూ ఉంది, రోగులు శుద్ధులు చేస్తూ ఉంది. లూకాసు వార్త 17:17 కూడా ఉంది. అక్కడ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైపోయారు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైపోయారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. వాడి గురించి ఉంది 17వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని వానితో చెప్పాను. విశ్వాసం స్వస్థపరిచింది. యేసు ప్రభు దగ్గరికి నువ్వు విశ్వాసంతో వస్తే యేసు ప్రభు రక్షించటం మాత్రమే కాదు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసము నిన్ను నిత్య జీవానికి వారసుడిగా చేస్తుంది. నీ విశ్వాసము నీ ఆకలి దప్పుకులు తీర్చిద్ది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆకలి దప్పిక తీర్చిద్ది, దేహపరమైన ఆకలి దప్పిక కూడా తీర్చిద్ది. విశ్వాసము క్రీస్తునందు విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది, దయ్యాల్ని వెళ్ళగొట్టిద్ది, పాపిని పాపము నుండి రక్షించిద్ది, ప్రతి బలహీనత నుండి విడిపించిద్ది. నువ్వు విశ్వాసం ఉంచితే ఈ కొండను చూసి పెరికి వేయబడి సముద్రంలో పడమని చెబితే నీకు లోబడిద్ది. ఆ చెట్టును పెళ్ళగించబడి వేలుతో సహా వెళ్ళి సముద్రంలో నాటబడమని చెబితే నాటబడిద్ది. హల్లెలూయా. విశ్వాసానికి ఏదైనా సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారా? ఏదైనా సాధ్యమే. మన విశ్వాసమే మనకి జయ జీవితాన్ని ఇస్తుందని బైబిల్ గ్రంథము మన ప్రార్థన చేస్తా ఉంది. దేవుని స్తోత్రం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో నాతో మాట్లాడాడు. ఆయన సన్నిధితో, ఆయన వాక్యముతో, ఆయన బలమైనటువంటి వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. పిల్లారా, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, ఈ దినం మనం చదువుకున్న ప్రతి వాక్యాన్ని బట్టి, యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను మనం విన్నాం. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాస సంబంధమైన ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. పిల్లారా, మన దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలి. అబ్రహాము లాంటి విశ్వాసం. అబ్రహాము దేవుడు నమ్మాడు, అసాధ్యాలను సాధ్యాలుగా చేయ దేవుడు నమ్మాడు. హల్లెలూయా. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. జీవము గల సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు, నాతో మాట్లాడి ప్రతి మాట కొరకు వందనాలు అని చెప్పి దేవునికి వందనాలు చెబుదామా? రక్షించే విశ్వాసం, పాపము నుండి, శాపము నుండి, రోగముల నుండి, వ్యాధి నుండి, నానా రకాలైనటువంటి దుష్ట సాతాను చీకటి శక్తుల నుండి రక్షించే విశ్వాసం.
అపవాది శక్తుల నుండి పిల్లారా, అంధకార చీకటి నుండి, చెడు ఆత్మల నుండి, భయంకరమైనటువంటి దుష్ట శక్తుల నుండి ఏ దినం నువ్వు రక్షించబడుదుగాక, విడుదల పొందుదువుగాక, రోగము నుండి స్వస్థపరచబడుదువుగాక, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకాల నుండి విడుదల పొందుదువుగాక. యేసు నామములో విడుదల. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. నీ అభిషేకం కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ వాక్యం కొరకు వందనాలు. మాతో మాట్లాడేవు తండ్రి అనేకమైన విషయాలు. ఈ దినం మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో అద్భుత కార్యాలు జరిగించునుగాక, విడుదలకు కారణమవునుగాక. ప్రతి శాపము నుండి విడుదల పొందుదువుగాక, పాపము నుండి విడుదల పొందుదువుగాక, రోగము నుండి విడుదల పొందుదువుగాక, చెడు వ్యసనాల నుండి విడుదల పొందుదురుగాక. ప్రతి విధమైనటువంటి చెడు నాయనా పతనము చేసేటువంటిది, పాడు చేసేటువంటి చెడు కార్యాలు ప్రభా, జీవితాన్ని నాశనం చేసేటువంటి చెడ్డ వ్యసనాలు నాయన ఏది కూడా ఏలుబడి చేయకూడను గాక. దురాత్మ శక్తులని గద్దించబడును గాక, దైవాత్మలని గద్దించబడును గాక. విడిపించండి ప్రభా నీ ప్రజలను, విడిపించండి దేవా. బలమైన విడుదల దయచేయండి ప్రభా. ఆశీర్వదించండి. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరిస్తున్నా. లైవ్ లో ప్రభా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బాగు చేయండి నాయన. పాపము నుండి రక్షించండి నాయన. శాపము నుండి విడిపించండి దేవా. బాగు చేయండి, స్వస్థపరచండి, నీతిమంతులుగా చేయండి ప్రభువా. దేవా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తానన్న దేవుడు నీ స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయం దినం కొరకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుని కృప, ఆయన కనికరం, ఆయన జాలి, దయ మనతో ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.